నేడు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. ఈ నెల 17, 18న కలెక్టర్ల సదస్సు సూపర్ 6 పై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. జనసేన ఎమ్మెల్యేలతో 1-to-1 పవన్ కళ్యాణ్ సమావేశాలు. ఎమ్మెల్యే చివ్రి బాలరాజుకి దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. శ్రీకాకుళంలో అభివృద్ధి పనులకు మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకారం. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని మండిపాటు. పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన. గత ప్రభుత్వంలో నిధులను జగన్ దోచుకున్నారని ఆరోపణ. ముగిసిన సిఆర్డీఏ త్రిసభ్య కమిటీ సమావేశం. రైతులతో మరోసారి చర్చిస్తున్నామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స విమర్శలు. 2,66,000 కోట్లు అప్పు చేశారని బొత్స ఆరోపణ. రాహుల్ గాంధీపై రామచంద్రరావు మండిపాటు. సర్పై ఏమాత్రం అవగాహన లేదని విమర్శలు. కడప జిల్లా జమ్మలమడుగులో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు. నిడదవోలులో సీసీ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి దుర్గేష్. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు మంత్రి ఆదేశం. అంగన్వాడీ కార్యకర్తలకు మంత్రి సంధ్యారాణి సెల్ ఫోన్లు పంపిణీ. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని వెల్లడి. రామ్మోహన్ నాయుడు స్వగృహంలో అయ్యప్ప పరిపూజ. మణికంఠుడు ఆశీస్సులు పొందాలని కేంద్ర మంత్రి ఆకాంక్ష. వచ్చే మార్చిలో గూగుల్కు శంకుస్థాపన చేయబోతున్నాం. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోతున్న ఘంటా శ్రీనివాస్. కాకినాడలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చినరాజప్ప. శ్రీకాకుళం యూపీహెచ్సిలో P4 కార్యక్రమం. ఐఎంఏ కమిటీని అభినందించిన ఎమ్మెల్యే శంకర్. నెల్లూరు జిల్లా కాబలిలో ఏపీ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఈ నెల 24న ఏపీ మంత్రివర్గ సమావేశం. సిఎస్ విజయానంద్ వెల్లడి. హైదరాబాద్లోని హైటెక్స్లో ఈటీ టెక్ ఎక్స్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు. నీటి ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించండి. కేంద్ర జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ లేఖ. కింగ్కోటి ఆసుపత్రిలో విద్యార్థులకు హరీష్ రావు పరామర్శ. ప్రభుత్వానికి చిమ్మ కుట్టినట్లు కూడా లేదని విమర్శలు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు వచ్చే మార్చి నుండి పంపిణీ చేరున్నట్లుగా అధికారుల వెల్లడి. హైదరాబాద్లోని మూసాపేట్లో విషాదం. నవవధువు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య. విజయనగరం జిల్లా కె సీతాపురంలో అగ్ని ప్రమాదం. పూరిలలో చెలరేగిన మంటలు. వృద్ధురాలు సజీవ దహనం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం, క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయిన విద్యార్థిని.